సరే అయితే ఒక్కసారి ఫస్ట్ నుంచి వద్దాము. శ్రీముఖుడు శాతవాహన శాతవాహన రాజ్య స్థాపకుడు ఎవరు? శ్రీముఖుడు. శ్రీముఖుడికి మత్స్య పురాణంలో ఉండే పేర్లు చెప్పండి. శిశుక. ఓకే. వాయు పురాణం? సింధుక మేడం. ఓకే. విష్ణు పురాణం? బలిపుచ్చిక. ఓకే. భాగవత పురాణం? బలి. 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 మరి 13వ శిలాశాసనంలో ఏమని ఉంటుంది? రాయ అనే బిరుదు శ్రీముఖుడికి ఇచ్చింది ఎవరు? అశోకుడు మేడం. ఓకే. శ్రీముఖుడికి రాయ అనే బిరుదు ఉందని ఇంకొక ఏ సోర్స్ ద్వారా మనకు తెలుస్తుంది? నానాగిరి శాసనంలో దేవి గనక శాసనం వేసిన దాంట్లో ఏమని ఉంటుంది? శాతవాహన సిరిమతో అని ఉంటుంది. అంతేనా? శ్రీముఖుడు ఎవరిని ఓడించి శాతవాహన సామ్రాజ్యాన్ని స్థాపించాడు? కన్వరాజు సుశర్మ. కన్వరాజు అయిన సుశర్మను ఓడించి. సరే, శ్రీముఖుడు మొదటి నుంచి బ్రాహ్మణ మతాన్ని పాటించాడా? లేదు మేడం, మొదట జైన మతాన్ని పాటించాడు. అయితే ఆయన జైన మతం యొక్క గురువు ఎవరు? కాలకసూరి లేదా విమలాదిత్య త్రికాల యోగి. ఓకే, గుడ్. ఇప్పుడు శ్రీముఖుడి తర్వాత మామూలుగా అయితే శ్రీముఖుడి కొడుకు అయిన మొదటి శాతకర్ణి రాజవ్వాలి. కానీ మొదటి శాతకర్ణి ఇంకా చిన్నవాడు కాబట్టి శ్రీముఖుడి తర్వాత రాజైనది ఎవరు? కన్హుడు లేదా కృష్ణుడు అని అంటాం. శ్రీముఖుడి తర్వాత ఆయన తమ్ముడు అయినటువంటి కన్హుడు రాజ్యానికి వచ్చాడు. ఈయన ఎన్నేళ్ల పాటు పరిపాలించాడు? 18 years. 18 ఏళ్ళు పరిపాలించడం జరిగింది. అండ్ ఈయన స్పెషాలిటీ ఏంటి? ఈయన టైంలో శాతవాహన సామ్రాజ్యం ఎక్కడి వరకు విస్తరించాడు? నాసిక్ వరకు విస్తరించి ఈయన 2 శాసనాలను వేయించాడు, 2 విహారాలను కట్టించాడు. ఎక్కడ? నాసిక్ లో ఒకటి, తర్వాత కన్హేరిలో ఒకటి కదా. అండ్ ఈయన టైంలోనే ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అని అంటే, మామూలుగా భాగవత మత స్థాపకుడైన కృష్ణుడు స్థాపించిన భాగవత మతాన్ని దక్షిణ భారతదేశానికి తీసుకొని వచ్చిండేది కన్హుడు. అయితే ఉత్తర భారతదేశంలో భాగవత మతాన్ని ప్రచారం చేసిండేది ఎవరు? పుష్యమిత్ర శుంగుడు. ఈయన కన్హుడు అవడానికి భాగవత మతాన్ని పాటించాడే కానీ ఈయన బౌద్ధ మతాన్ని కూడా పోషించాడు. అవునా? దానికి ప్రూఫ్ ఏంటి? బౌద్ధ భిక్షుల కోసం బౌద్ధ భిక్షువుల కోసము ఈ నాసిక్ కన్హేరి విహారాలు కట్టించేది బౌద్ధుల కోసమే కదా. అండ్ ఇంకోటి ఏంటి, బౌద్ధ భిక్షువుల సంక్షేమం కోసము ఎవరిని అపాయింట్ చేశాడు? మహామాత్ర అనే వ్యక్తిని నియమించాడు. మహామాత్ర అనే అధికారుల్ని అపాయింట్ చేయడం జరిగింది. అంతే కదా. సో ఇది కన్హుడు గురించి. అండ్ నెక్స్ట్ ఇప్పటి నుండి స్టార్ట్ అవుతాయి వెరీ 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 ఇంపార్టెంట్. ప్రతి ఒక్క రాజు, ప్రతి ఒక్కరి దాంట్లో మనం చెప్పుకునే పాయింట్ ఏదైనా క్వశ్చన్ గా రాదగ్గవే. ఇప్పుడు ఫస్ట్ రూలర్ ఎవరు? నెక్స్ట్ ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నది శాతకర్ణి 1, మొదటి శాతకర్ణి గురించి చెప్పుకోబోతున్నాము. అండ్ అప్పటి వరకు వాళ్ళు ఇండిపెండెన్స్ ని ప్రకటించుకోలేదు. శ్రీముఖుడు గాని కన్హుడు గాని, అంటే వాళ్ళు మౌర్యులకు సామంతులుగా ఉండి రాజులుగా ఉన్న వాళ్ళిద్దరు. కానీ పూర్తి మౌర్యులతో సంబంధమే లేకుండా పూర్తి స్వతంత్ర రాజ్యాన్ని పరిపాలించిండేది ఎవరు అనంటే మొదటి శాతవాహన రాజు, మొదటి శాతకర్ణి. అందుకే ఈయనను తొలి శాతవాహనుల్లో గొప్పవాడు అని మనం చెప్పుకున్నాం ఫస్ట్ కదా. 1 నుంచి 23 వరకు రాజులు తొలి శాతవాహనులు అనుకున్నాం కదా. 24 నుంచి 30 వరకు ఉన్న వాళ్ళను మలి శాతవాహనులు అంటారు. సో అందరిలోకి గొప్పవాడు గౌతమిపుత్ర శాతకర్ణి. అట్లా కాకుండా ఓన్లీ తొలి శాతవాహనుల్లో గొప్పవాడు ఎవరు అనంటే మొదటి శాతకర్ణి. ఓకే. అండ్ ఈయన కూడా 18 ఏళ్లే పరిపాలించడం జరిగింది. ఈయన కూడా
18 ఏళ్లే. కన్హుడు 18 ఏళ్లే, మొదటి శాతకర్ణి కూడా 18 ఏళ్లే. అందరికన్నా ఎక్కువ సంవత్సరాలు పరిపాలించిండేది ఎవరు చెప్పండి? గౌతమిపుత్ర శాతకర్ణి. మరి రెండు కాదు. శాతకర్ణి 2 మేడం. శాతకర్ణి 2. ఎన్ని సంవత్సరాలు? 56 ఏళ్ళు. ఓకే. అండ్ ఇక్కడ ఇంకా మనం చెప్పుకోవాల్సిన ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అనంటే, శ్రీముఖుడి లాగానే మొదటి శాతకర్ణికి కూడా పురాణాల్లో కొన్ని పేర్లు ఉన్నాయి. మత్స్య పురాణం శ్రీముఖుడిని ఏమంటుంది? మత్స్య పురాణము శ్రీముఖుడిని ఏమంటోంది? శిశుక అనింది కదా. అట్లా మొదటి శాతకర్ణిని మత్స్య పురాణము మల్లకర్ణి అంటోంది. శాతకర్ణి 1ను మల్లకర్ణి లేదా మహాన్ అంటోంది. మల్లకర్ణి లేదా మహాన్ అని ఏ పురాణం అంటోంది? మత్స్య పురాణం. ఎవరిని అంటోంది? శాతకర్ణి 1ని. అండ్ ఇక్కడ ఇంకొక పాయింట్ చూడండి. ఈ వంశనామం ఏంటి వీళ్ళది? మీకు గుర్తుందా? వంశనామము శాతవాహన. అండ్ ఇంటి పేరు ఏమని చెప్పుకున్నాము? శాతకర్ణి కదా. శాతకర్ణి అనేది ఇంటి పేరు, వంశనామం వచ్చేసి శాతవాహన. ఇట్లా కదా చెప్పుకున్నాం మనము, గుర్తులేదా? సో ఇంటి పేరును తన పేరుగా పెట్టుకున్న రాజు శాతకర్ణి 1. ఓకేనా? అండ్ తర్వాత ఇంకా ఇతని పద్ధతినే అందరూ ఫాలో అవుతూ వాళ్ళ పేర్ల వెనకల శాతకర్ణి అని పెట్టుకుంటూ వచ్చారు. అవునా కాదా? కుంతల శాతకర్ణి, రెండో శాతకర్ణి, గౌతమిపుత్ర శాతకర్ణి, వాసిష్ఠిపుత్ర శాతకర్ణి, అట్లా అందరూ వెనకల శాతకర్ణి అని తమ పేరుకు యాడ్ చేసుకుంటూ వచ్చారు. అయితే దాన్ని మొదటిగా స్టార్ట్ చేసిన రాజు ఎవరు? శాతకర్ణి. ఎస్. ఇప్పుడు ఇంకా ఈయనకు సంబంధించిన మిగతా పాయింట్స్ దగ్గరికి వద్దాం. ఈయన ఏంటి అనంటే, ఈ మొదటి శాతకర్ణి టైంలో రాజ్య విస్తరణ విపరీతంగా జరిగింది. కన్హుడు నాసిక్ వరకు విస్తరించాడు. ఈయన ఆ రాజ్యాన్ని ఇంకా విస్తరించాడు. ఆ విస్తరణ కోసము ఈయన ఏం చేశాడు అంటే, అందరితో యుద్ధాలే చెయ్యలేదు. ఈయన కొన్ని వైవాహిక సంబంధాల ద్వారా కూడా రాజ్య విస్తరణను చేశాడు. అర్థమైందా? కొన్ని వైవాహిక సంబంధాల ద్వారా రాజ్య విస్తరణ చేయడం జరిగింది. ఎక్కడెక్కడికి విస్తరింపజేశాడు ఈయన అనంటే, ఇది ఇట్లా రాజ్యం ఇట్లా ఉందనుకోండి సపోజ్. సో ఈయన ఎక్కడి వరకు విస్తరించాడు? వెస్ట్కి వచ్చేసి అకర, అవంతి, అస్మక అని చెప్పాను, మీకు గుర్తుందా? అస్మక, అస్సక జనపదం, అస్సక మహాజనపదం. మహాజనపదాల్లో సౌత్ లో ఉన్న ఏకైక మహాజనపదం అని చెప్పాను కదా, గుర్తుందా? వాటిల్లో అస్మక, తర్వాత ఈయన పరిపాలన కింద ఉన్నవి అకర, అవంతి, తర్వాత మూలక, మాల్వా, ఈ ప్రాంతాలన్నీ మొదటి శాతకర్ణి పరిపాలన కిందికి వచ్చేసాయి. అంటే ఇవి యాక్చువల్ గా మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ ఆ ప్రాంతంలో అన్నమాట. దీంట్లో ఈ మూలక అనేది వచ్చేసి ఔరంగాబాద్ ఉంది చూడండి, అది మూలక అంటే. సో ఇట్లా మొత్తము ఇతను ఈ అస్మక, అకర, అవంతి, మూలక, మాల్వా వీటినన్నిటిని ఆక్యుపై చేసుకున్నాడు. అయితే మనకి ఇవన్నీ ఎగ్జామ్ లో అడగరు. ఎగ్జామ్ లో అడిగే ఒక పాయింట్ ఏంటి, ఏం ఆక్యుపై చేసుకోవడం వల్ల ఈయన అంత ఫేమస్ అయ్యాడు అనంటే, హీ ఆక్యుపైడ్ ఉజ్జయిని. దేన్ని ఈయన ఆక్రమించుకున్నాడు? ఉజ్జయినిని ఆక్రమించుకోవడం జరిగింది. ఈ ఉజ్జయినిని అప్పుడు పరిపాలిస్తున్నటువంటి రాజే
పుష్యమిత్ర శుంగుడు. మనం పైన చెప్పుకున్నామే పుష్యమిత్ర శుంగ. అవును మేడం, అవును మేడం. ఆ పుష్యమిత్ర శుంగుడు పరిపాలిస్తున్న ఉజ్జయినిని ఓడించి, పుష్యమిత్ర శుంగాన్ని ఓడించి ఉజ్జయిని పట్టణాన్ని ఈయన గెలుచుకొని తన సామ్రాజ్యంలోకి కలుపుకున్నాడు. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎవరి కాలంలో ఉజ్జయిని పట్టణం మొట్టమొదటిసారిగా శాతవాహనుల కిందికి వచ్చింది? ఎవరి కాలంలో? శాతకర్ణి శాతకర్ణి 1 టైంలో. అప్పుడు ఉజ్జయినిని పాలిస్తున్న రాజు ఎవరు? విశ్వామిత్ర విశ్వామిత్ర శుంగుడు. శుంగుడు. అంటే మొదటి శాతకర్ణికి సమకాలీన రాజు ఎవరు? పుష్యమిత్ర శుంగుడు. పుష్యమిత్ర శుంగుడు. ఇది మనకి ఎట్లా తెలిసింది అని అంటే, మీకు నాణాలు చెప్పేటప్పుడు ఉజ్జయిని గుర్తుగల నాణాలు అని చెప్పుకున్నాం, గుర్తుందా? ఎస్ అవును మేడం. మేడం. ఈయన ఉజ్జయినిని ఓడించి పుష్యమిత్ర శుంగుడు వేయించిన నాణాలు ఉంటాయి కదా, వాటి మీద ఉజ్జయిని పట్టణ తోరణం గుర్తు ఉండే నాణాలను పునర్ముద్రించాడు. అంటే వాటి మీద ఈయన కాలం నాటి కాయిన్స్, పుష్యమిత్ర శుంగుడు కాయిన్స్, వాటి మీద ఉజ్జయిని పట్టణ ఎంట్రన్స్ ఉంటది కదా, సో దాన్ని ముద్రించడం జరిగింది. దీన్ని బట్టి మనకేం తెలుస్తోంది అంటే, మొదటి శాతకర్ణి పుష్యమిత్ర శుంగుడిని ఓడించి ఉజ్జయిని పట్టణాన్ని గెలుచుకున్నాడు అని చెప్పి తెలుస్తోంది. ఎస్ మేడం. ఓకేనా? క్లియర్ కదా? ఓకే మేడం. అండ్ ఈయన దాంట్లో ఇంకొక వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ మీకు, ఇది ఉజ్జయినిని గెలుచుకున్నాడు, ఈయనది గెలుచుకున్నది ఉజ్జయిని అని చెప్పుకున్నాం. ఈయన పోగొట్టుకున్నది కూడా ఒకటి ఉంది, గుర్తుందా మీకు? మూషిక నగరం. పోగొట్టుకున్నది మూషిక కొన్ని నగరం. పేరు చెప్తే చెప్తారా? హతి గుంఫ ఏం చెప్తోంది? మూషిక నగరం మేడం. ఎవరి చేతిలో పోగొట్టుకున్నాడు? కరావేలుడు. కారవేలుడు. కళింగరాజు కారవేలుడు. అంటే ఉజ్జయిని ఇక్కడ వస్తుంది కదా మనకు, మహారాష్ట్ర ఉజ్జయిని, ఇది గెలుచుకున్నాడు. ఈ పక్క తూర్పు దగ్గర ఒడిస్సాకి దగ్గరగా ఉండే మూషికా నగరం అనే నగరాన్ని పోగొట్టుకున్నాడు. సో పుష్యమిత్ర శుంగుడి మీద గెలిచాడు, కళింగరాజు కారవేలుడి చేతిలో ఓడిపోయాడు. ఒకటి వచ్చింది, ఒకటి పోయింది. ఇవి రెండు అట్లా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? పితుండగా మార్చాడు. పితుండగా కారవేలుడు మార్చాడు. ఓకేనా? క్లియర్ కదా? ఓకే ఎస్ మేడం. మేడం. అండ్ నెక్స్ట్, ఇంకొకసారి చెప్పండి మ్యామ్. మొదటి శాతకర్ణి ఫస్ట్ ఇండిపెండెన్స్ ని డిక్లేర్ చేసుకున్నటువంటి మొట్టమొదటి రాజు అనేది ఒక పాయింట్. రెండోది తన ఇంటి పేరును తన పేరుగా పెట్టుకున్న మొట్టమొదటి రాజు అనేది రెండో పాయింట్. కానీ ఈయనను పురాణాల్లో ఏమంటున్నాయి? మత్స్య పురాణం వచ్చేసి మల్లకర్ణి లేదా మహాన్ అని అంటోంది. ఓకేనా? అండ్ ఈయన టైంలో రాజ్యాన్ని విపరీతంగా విస్తరింపజేశాడు. చాలా ఊర్లు ఉన్నాయి వాటిల్లో, ఇక్కడ మనం చెప్పుకున్నాము. కానీ అన్నిట్లోకి ఏది గెలుచుకోవడం వల్ల ఈయన గ్రేట్ రూలర్ అయ్యాడు అని అంటే, ఉజ్జయిని నగరాన్ని గెలుచుకోవడం వల్ల. అప్పుడు ఉజ్జయినిని పరిపాలిస్తున్న రాజు ఎవరు? పుష్యమిత్ర శుంగుడు. కాబట్టే ఆ పుష్యమిత్ర శుంగుడిని ఈయన ఓడించి ఉజ్జయినిని గెలుచుకున్నాడు. కాబట్టే ఈయన కాలంలో వేయించిన నాణాల మీద ఉజ్జయిని తోరణం గుర్తుగల నాణాలు ఉన్నాయి. కరెక్టా? ఎస్ మేడం. సో గెలుచుకున్న నగరం ఏమో ఉజ్జయిని. సో ఈయన ఉత్త గెలుచుకుంటూనే ఉన్నాడా అంటే, నేను జస్ట్ మీకు గుర్తుండడం కోసం అని చెప్పి ఇట్లా లింకుల్ లాగా పెడుతున్నాను అంతే. ఓన్లీ గెలుచుకోవడమేనా, ఏం పోగొట్టుకోలేదా అంటే పోగొట్టుకున్నాడు. ఏం పోగొట్టుకున్నాడు అంటే మూషికా నగరం అనే నగరాన్ని పోగొట్టుకున్నాడు. ఎవరికి పోగొట్టుకున్నాడు? కళింగరాజు కారవేలుడు శాతకర్ణి 1 పరిపాలిస్తున్న టైంలో మూషికా నగరం అనే నగరాన్ని మీదకి దండెత్తి ఈయనను ఓడించి ఆ మూషికా నగరాన్ని గెలుచుకొని దాని పేరును పితుండ అని చెప్పి మార్చారు అనే విషయం మనకి హతి గుంఫా శాసనం, కళింగరాజు కారవేలుడు వేసిన హతి గుంఫా శాసనం ద్వారా తెలుస్తోంది. సో ఒకటి గెలుచుకున్నాడు ఉజ్జయినిని, 2 పోగొట్టుకున్నాడు మూషికా నగరాన్ని. క్లియర్ కదా? క్లియర్. అండ్ ఈయన టైంలో ఇంకా కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి. కొన్ని వైవాహిక సంబంధాల ద్వారా ఈయన రాజ్యాన్ని విస్తరించాడు అన్నాం కదా, అవును మేడం. అవేంటి అనేది చూద్దాం.
ఎవరి టైంలో ఈయన ఎవరితో ఈయన వైవాహిక సంబంధాలను పెట్టుకున్నాడు అని అంటే రఠిరులు అనే వాళ్ళతో వైవాహిక సంబంధాలను పెట్టుకోవడం జరిగింది. రఠిరులు అనే ఒక రాజుతో, రఠిరులు అనే వంశానికి చెందిన రాజుతో, అదే మనం చెప్పుకున్నాం కదా వీళ్ళు రఠిరులు, ఇది యాక్చువల్ గా రాజు అని అనకూడదు, వీళ్ళు అదే మీకు చెప్పాను కదా రథులు, అతిరథులు, మహారథులు అని ఉంటారు అని చెప్పి. ఈయన భార్య ఎవరు? దేవి నాగానికనే కదా. ఎస్ మేడం. ఎస్ మేడం. దేవి నాగానిక వాళ్ళ నాన్న ఎవరని చెప్పింది ఆమె? మహారథి ట్రణకైరో అనింది కదా. అవును మేడం. సో ఈ మహారథి అయినటువంటి త్రణకైరో యొక్క కూతురైన దేవి నాగానికతో ఈయన వివాహం జరిగింది. సో ఈయన అట్లా వీళ్ళతో చిన్న చిన్న రాజులు వాళ్ళ అంటే యాక్చువల్ గా ఈయన ఏంటంటే ఈ త్రణకైరో అనే ఒక రాజును రాజుతోటి ఆ రాజు యొక్క కూతురైన దేవి నాగానిక తోటి ఈయన పెళ్లి జరిగింది. తర్వాత ఆయన తన దేవి నాగానిక తండ్రి అయిన త్రణకైరోను ఈయన దగ్గర మహారథిగా పెట్టుకోవడం జరిగింది. ఓకే, సో మహారథి త్రణకైరో కూతురు దేవి నాగానికతో ఈయన వివాహం జరిగింది. అండ్ ఈమె వేయించిన శాసనమే నానేఘాట్ శాసనం. అండ్ ఈయన ఇంకొక వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఈయన టైంలో ఏంటి అని అంటే ఎవరిని ఓడించాడు అని చెప్పుకున్నాం మనం ఇందాక? పుష్యమిత్ర శుంగుడు మేడం. ఈయన టైంలో గుర్తుపెట్టుకోవాల్సినది ముగ్గురు గురించి ఈయన కాకుండా. పుష్యమిత్ర శుంగుడు ఒకరు, ఇంకొకరు కళింగరాజు కారవేలుడు. వీళ్ళిద్దరూ కాక డెమిత్రియస్ అనే గ్రీక్ రాజు, డెమిత్రియస్ అనే గ్రీక్ రాజును కూడా ఈయన ఓడించడం జరిగింది. పుష్యమిత్ర శుంగుడు ఉజ్జయిని రాజు, కారవేలుడు కళింగరాజు. ఈయన కాంటెంపరీగా ఉన్న సమకాలీనుడుగా ఉన్న గ్రీకు రాజు పేరు డెమిత్రియస్. వీళ్ళల్లో ఓడించిండేది వచ్చేసి పుష్యమిత్ర శుంగుడిని ఓడించాడు, డెమిత్రియస్ ని ఓడించాడు, కారవేలుడి చేతిలో ఓడిపోయాడు. ఓకే, ఈ డెమిత్రియస్ ఈ గ్రీకు వాళ్ళని ఏమంటారు అంటే, ఇది గుర్తుపెట్టుకోండి, ఇంతకు ముందు ఇది కూడా అడిగారు ఒకసారి, టర్మ్స్ అడుగుతూ ఉంటారు మనకి ఎగ్జామ్ లో. గ్రీక్ వాళ్ళని యవన ప్రియ అంటారు. ఏమంటారు? యవన ప్రియ. యవ్వన కాదు, యవన. యవ్వన అంటే యూత్, యవ్వనం అంటాం. యవన ప్రియ అంటాం. యవన ప్రియ, ఆ యవన ప్రియనే యవనులు అయిపోయారు వీళ్ళు. గ్రీకుల్ని యవనులు అంటారు. ఏమంటారు? యవనులు లేదా యవన ప్రియులు అని అంటారు. యవన అంటే యాక్చువల్ గా ఏంటంటే పెప్పర్ ఉంటుంది చూడండి, పెప్పర్, మిరియాలు అంటాం కదా. ఐడియా ఉంది కదా, మిరియాలు తెలీదా? ఆ మిరియాలు మామూలుగా మన ఇండియాలో ఇట్లాంటి స్పైసెస్ ఎక్కువ కదా, మిరియాలు, తర్వాత ఈ మిర్చి, ఇట్లాంటివన్నీ. సో అవంటే వీళ్ళకి యూరోపియన్ కంట్రీస్ లో ఉన్న వీళ్ళకందరికీ విపరీతమైన పిచ్చి ఈ స్పైసెస్ అంటే, వాళ్ళకి లేవు కాబట్టి. సో వాటి కోసమే వీళ్ళు ఇండియాకి రావడం జరిగింది, ట్రేడింగ్ జరిగింది కదా ఇండియాకి వాటికి మధ్య. అట్లా గ్రీకులకు ఈ యవన అంటే చాలా ఇష్టం. యవన అంటే మిరియాలు, అవంటే ఇష్టం కాబట్టి వాళ్ళని యవన ప్రియులు అని అంటారు. ఆ యవన ప్రియులు యవనులు కూడా అయిపోయింది అనమాట. సో అట్లా యవన రాజు డెమిత్రియస్ ని కూడా ఇతను ఓడించడం జరిగింది. ఆ డెమిత్రియస్ చాలా ఫేమస్ వాళ్ళల్లో, కానీ అంత గొప్ప వీరుడైన డెమిత్రియస్ ని కూడా మొదటి శాతకర్ణి ఓడించడం జరిగింది. ఓకే, సరే. అయితే ఇప్పుడు ఇంకొక పాయింట్ చూద్దాం. మామూలుగా రాజులు యుద్ధాలు చేసి గెలిస్తే జనరల్ గా ఏం చేస్తారు? గుర్తుగా ఏదో ఒకటి
చేస్తారు కదా ఏదన్నా గుర్తుగా. సో ఈ మొదటి శాతకర్ణి ఏం చేయడం స్టార్ట్ చేశాడంటే ఒక యుద్ధానికి వెళ్తాడు, గెలుస్తాడు, వచ్చి ఒక యాగం చేస్తాడు. ఓకే. ఓకే, యజ్ఞాలు యాగాలు చేయడం స్టార్ట్ చేశాడనమాట. సో వైదిక మతం ప్రకారము యజ్ఞ యాగాలను నిర్వహించిన మొట్టమొదటి శాతవాహన రాజు మొదటి శాతకర్ణి. అర్థమవుతుందా? ఓకే మేడం. వైదిక మతం ప్రకారము అంటే మనం ఎందుకు అంత క్లియర్ గా చెప్తున్నాము, శ్రీముఖుడు ఫస్ట్ జైన్ ఉన్నాడు, తర్వాత మారాడు, కానీ ఇంకేం చేయలేదు. కన్హుడు భాగవత మతాన్ని పాటించాడు కానీ యజ్ఞాలు యాగాలు చేయలేదు. కానీ ప్యూర్ వైదిక మతం ప్రకారము యజ్ఞ యాగాదులు చేసిన మొట్టమొదటి శాతవాహన రాజు ఎవరు అంటే శాతకర్ణి. మొదటి శాతకర్ణి. ఓకే, అర్థమైందా? ఎస్ మేడం. ఓకే మేడం. ఏమేం చేశాడు ఈయన అనంటే 2 అశ్వమేధ యాగాలు చేశాడు, ఒక రాజసూయ యాగం చేశాడు, ఒకటి అనారంభనీయ యాగం అంటారు అదొక దాన్ని చేశాడు, అగ్నిదేయ యాగం అని చేశాడు ఒకటి, తర్వాత దశరాత్ర యాగాలు అని చెప్పి ఒక 3 యాగాలు చేశాడు. సుమారుగా చేశాడు. ఇవన్నీ మనకు అవసరం లేదు. అశ్వమేధ, రాజసూయ ఇట్లాంటి యజ్ఞ యాగాదులు నిర్వహించినటువంటి మొదటి శాతవాహన రాజు ఎవరు అంటే మొదటి శాతకర్ణి. మొదటి శాతకర్ణి. అంతేగాని ఏ యాగం ఎన్నిసార్లు చేశారు అవన్నీ అడగరు. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిండేది అశ్వమేధ యాగం. అశ్వమేధ యాగం అంటే ఐడియా ఉందా ఏం చేస్తారని? యా మేడం. ఏం చేస్తారు చెప్పండి? ఒక గుర్రాన్ని వదిలేసి అది ఎక్కడ పరిగెత్తేది గుర్రానికి పూజ చేసి దానికి వీళ్ళ రాజ్యం జెండా కట్టేసి వదిలేస్తారు కదా. ఎస్ మేడం. ఆ గుర్రము పోతా ఉంటది, అది పోయినంత దూరం వీళ్ళ రాజ్యమే. ఒకవేళ ఎవరన్నా ఏదన్నా వేరే రాజ్యంలోకి వెళ్ళినప్పుడు ఆ రాజ్యం రాజు ఆ గుర్రాన్ని పట్టుకొని ఆపి పోవడానికి లేదు అని గనక కంట్రోల్ చేస్తే అప్పుడు వీళ్ళు పోయి ఆ రాజుతోటి యుద్ధం చేస్తారు. అంతేనా? అంతే. సో అట్లా చేసేది అశ్వమేధ యాగం. సో ఈయన తన రాజ్య విస్తరణ కోసం చేశాడు అని అనుకోవచ్చు. అశ్వమేధ యాగము, రాజసూయ యాగము ఇట్లాంటి యాగాలన్నీ ఈయన చేయడం జరిగింది. సో యాగాలు చేశాడు అని అంటే యాగాలు చేసేటప్పుడు ఇంకొక పని ఏం చేస్తారు రాజులు? దాన ధర్మాలు. ఎగ్జాక్ట్లీ. సో బ్రాహ్మణులకు దాన ధర్మాలు అనే సాంప్రదాయం అంటే భూమిని దానంగా ఇచ్చే సాంప్రదాయాన్ని మొదలు పెట్టిన మొట్టమొదటి శాతవాహన రాజు కూడా మొదటి శాతకర్ణే. యాగాలు చేశాడు. యాగాలు చేసినప్పుడు బ్రాహ్మణులు వస్తారు కదా, ఋత్వికులు. సో వాళ్ళకి రిటర్న్ లో ఏమి ఇవ్వాలి? భూములు రాసియడం స్టార్ట్ చేశాడు. సో అట్లా బ్రాహ్మణులకు భూములను అగ్రహారంగా అంటే దానంగా ఇవ్వడం స్టార్ట్ చేసిన మొట్టమొదటి రాజు ఎవరు? శాతకర్ణి. శాతకర్ణి. మొదటి శాతకర్ణి. మౌర్యుల్లో ఎవరు లేరా మేడం భూదానాలు చేసిన? నేను అంటున్నది శాతవాహన రాజుల్లో. ఓకే ఓకే మేడం. ఓకే, ఇక్కడ ఏం చెప్తున్నా శాతవాహనుల్లో. ఓకే, సో ఈయన ఏం చేయడం స్టార్ట్ చేశాడు? ఈ యజ్ఞాలు యాగాలు చేసేటప్పుడు భూములను, పన్నులు లేని భూములను దానంగా ఇస్తాడు. అంటే దానం ఇచ్చేస్తే మామూలుగా భూమి ఉంటే భూమి శిస్తు కట్టాలి కదా, ట్యాక్స్. కానీ బ్రాహ్మణులకు దానంగా ఇచ్చిన భూమి మీద పన్నులు వసూలు చెయ్యరు. అట్లా పన్నులు లేని భూములను బ్రాహ్మణులకు దానంగా ఇచ్చాడు. అండ్ అంతేకాకుండా దాదాపు ఈయన చేసిన మొత్తం యాగాలలో ఈయన 36,000 కర్షాపణాలను దానం ఇవ్వడం జరిగింది. కర్షాపణ అంటే ఏంటి గుర్తుందా? గోల్డ్ కాయిన్. గోల్డా? కర్షాపణ అంటే సిల్వర్ మేడం. వెండి నాణాలు. 36,000 వెండి నాణాలను, తర్వాత మొత్తం 13 గ్రామాలను, అండ్ 44,000 గోవులను, 44,000 గోవులను, తర్వాత 1000 దాకా గుర్రాలను, 10 ఏనుగులను, 36,000 కర్షాపణాలను, 13 గ్రామాలను, వీటిని బ్రాహ్మణులకు దానం ఇవ్వడం జరిగింది. అంటే ఇంకా ఏ రేంజ్ లో అయినా యజ్ఞయాగాలు చేశాడు అనేది మనకు అర్థమవుతుంది కదా.
1000 గుర్రాలు, 10 ఏనుగులు, 44,000 ఏంటిది గోవులు, 36,000 కర్షాపణాలు, పన్నులే లేని గ్రామాలు 13 గ్రామాలను గ్రామాల్లోని భూములను బ్రాహ్మణులకు దానం ఇవ్వడం జరిగింది. సో ఇట్లా యజ్ఞాలు చేయడము, దానాలు ఇవ్వడము. యజ్ఞాలు చేసిన ఫస్ట్ రాజు ఈయననే. బ్రాహ్మణులకు దానాలు ఇచ్చే సాంప్రదాయాన్ని మొదలుపెట్టిన ఫస్ట్ రాజు కూడా ఇతనే. క్లియరా? Yes, ma'am. అండ్ ఈయనకున్నటువంటి బిరుదులేంటి? మీకు తెలిసిన బిరుదులు చెప్పండి ఈయనకున్నవి. నాగానికి ఏం చెప్పి? అప్రతిహత చక్ర, అప్రతిహత చక్ర, దక్షిణ పదేశ్వరుడు, ఆహాహా. దక్షిణ పదాపతి, సారీ దక్షిణ పదాపతి. దక్షిణ పదపతి. సో దక్షిణ పదపతి, అప్రతిహత చక్ర మీకు తెలిసినవి, ఆల్రెడీ మీకు తెలిసిన టైటిల్స్. అండ్ అవి రెండు కాక ఈయనకున్న మిగతా టైటిల్స్ ఏంటి అని అంటే ఏకవీర, శూర, అస్మకాదీస. ఏకవీర, శూర, అస్మకాదీస, అప్రతిహత చక్ర ఆల్రెడీ మీకు తెలుసు, దక్షిణా పదపతి తెలుసు కదా. సో ఈ 5 ఈయనకున్నటువంటి బిరుదులు. ఈ అస్మకాదీస అనే బిరుదు మనకి గౌతమిపుత్ర శాతకర్ణి టైంలో కూడా వస్తుంది. ఈయనకుంది, ఆయనకుంది. సో ఇట్లా ఇద్దరికి ఉన్న లాంటివి జనరల్ గా ఇవ్వరు క్వశ్చన్ గా. ఒకవేళ ఇస్తే ఇద్దరిలో ఎవరిదున్నా పెట్టండి, ఇద్దరిది ఉంటే ఏదో ఒకటి పెట్టండి, తర్వాత కరెక్ట్ అయితే ఇస్తారు. ఓకేనా? జనరల్ గా ఈయన టైంలో అడిగేది దక్షిణా పదపతి ఒక్కటే అడుగుతారు. ఏకవీర, శూర, అస్మకాదీస, అప్రతిహత చక్ర, దక్షిణా పదపతి, ఇవి ఈయనకున్నటువంటి బిరుదులు. క్లియరా? ఓకే మేడం. ఒకసారి చెప్పండి మొదటి శాతకర్ణి గురించి పాయింట్స్ అన్ని లైన్ గా. మొదటి శాతకర్ణి స్పెషాలిటీ ఏంటి? ఈయన టైంలో మీరు ఒకటి గుర్తు పెట్టుకోండి, ఒక చిన్న గుట్టి గుర్తులాగా పెట్టుకోండి. శాతకర్ణి 1 కదా ఈయన. ఎస్ మేడం. సో ఈ 1 అనుంది అంటే ఈయన ఫస్ట్ టైం చాలా పనులు చేశాడు, అట్లా గుర్తుపెట్టుకోండి. ఓకే. ఓకేనా? ఫస్ట్ టైం ఈయన చేసిన చాలా పనులు ఏమున్నాయి? స్వతంత్రాన్ని ప్రకటించుకొని పరిపాలించిన ఫస్ట్ రాజు ఈయననే కదా. అవును మేడం. వైవాహిక సంబంధాల ద్వారా రాజ్య విస్తరణ చేసిన ఫస్ట్ రాజు ఈయననే కదా. Yes, ma'am. ఉజ్జయినిని ఫస్ట్ టైం గెలుచుకున్న ఫస్ట్ శాతవాహన రాజు ఈయననే కదా. Yes, ma'am. అవును మేడం. అండ్ తర్వాత అదేంటి యజ్ఞయాగాదులు, వైదిక మతంని పూర్తిగా పాటించి యజ్ఞయాగాదులు చేసిన మొట్టమొదటి శాతవాహన రాజు ఈయననే కదా. Yes, ma'am. భూములను దానంగా ఇచ్చే సాంప్రదాయాన్ని మొదలుపెట్టిన మొట్టమొదటి శాతవాహన రాజు ఈయననే కదా. Yes, ma'am. సో ఇన్ని ఫస్ట్లు ఉన్నాయి కదా ఈయనకి. అవును మేడం. ఇవి మొత్తం 5 వస్తున్నాయి మనకి ఫస్ట్ పాయింట్లు, గుర్తుపెట్టుకోండి అవి. తర్వాత ఈయన సమకాలీన రాజులు ఎవరు? ఉత్తర భారతదేశ అంటే లైక్ మగధ సామ్రాజ్యాన్ని ఈయన టైంలో పరిపాలిస్తున్న రాజు ఎవరు? పుష్యమిత్ర శుంగుడు. కళింగ రాజ్యాన్ని పరిపాలిస్తున్నది కారవేలుడు. ఈయన సమకాలీన ఇండో గ్రీక్ రాజు ఎవరు? డెమిత్రియస్. ఈయన ఓడించిన గ్రీక్ రాజు డెమిత్రియస్. పుష్యమిత్ర శుంగుడిని ఓడించి ఏం ఆక్యుపై చేసుకున్నాడు? ఉజ్జయిని. కారవేలుడి చేతిలో మొదటి శాతకర్ణి ఓడిపోయాడు అనడానికి గుర్తేంటి? ఆధారం అతిగుంప శాసనం. సరే, అయితే మత్స్య పురాణం ఇతన్ని ఏమని పిలుస్తోంది? మల్లకర్ణి లేదా మహాన్ అని చెప్పి పిలుస్తోంది. సరే, ఇవి కాక ఆయనకున్నటువంటి బిరుదులు ఏంటి చెప్పండి? అప్రతిహత చక్ర, దక్షిణా పదపతి. ఇవి కాక ఇవి రెండు ఎందులో ఉన్నాయి?
నానాగట్టి శాసనాలు. దేవి నాగానిక, ఇతని భార్య దేవి నాగానిక వేయించిన నానేఘాట్ శాసనంలో ఉన్నాయి. సరే, ఇవి రెండు కాక ఈయనకున్న మిగతా బిరుదులేంటి? ఏకవీర, శూర, 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 స్మకాధీశ. అస్మకాధీశ. ఏకవీర, శూర, అస్మకాధీశ, ఇవి ఈయనకున్నటువంటి బిరుదులు. క్లియర్ కదా? Yes, madam. మళ్ళీ ఏమైనా చెప్పాలా? ఎవరికన్నా డౌట్ ఉందా? మేడం, భూదానాలు మనకి ఇండియా వైజ్ గా చేసింది ఎవరు మేడం ఫస్ట్? అంటే అది కూడా ఇక్కడ గుర్తుంటుందండి. మౌర్యులే. ఎగ్జాక్ట్ గా ఎవరని నీకు గుర్తులేదు. నేను ఒకసారి రేపు కన్ఫర్మ్ గా చెప్తాను కరెక్ట్ గా. ఓకే మేడం. నెక్స్ట్, ఈయన తర్వాత ఈయన ఆ, కొడుకు ఎవరు గుర్తున్నాడా మీకు? వేదశ్రీ. ఈయన తర్వాత రాజైన వాడు వేదసిరి. ఒక సెకండ్. అది కూడా నానాగట్టి శాసనంలో అని చెప్పబడింది. ఎస్. వేదసిరి. ఈయనకున్న ఇంకొక పేరు, వేదసిరికే ఇంకో పేరుంది, అది పూర్ణోత్సుంగుడు. ఇక్కడ ఉంది చూడండి, పూర్ణోత్సుంగుడు. వేదసిరికున్న ఇంకొక పేరు పూర్ణోత్సుంగుడు. పూర్ణోత్సుంగుడు. పూర్ణోత్సుంగుడు, వేదసిరి అన్నా పూర్ణోత్సుంగుడు అన్నా ఒకరే. అది మొదటి శాతకర్ణికి నాగానికకి పుట్టిన కొడుకు ఈయన అని చెప్పి అనే విషయం మనకి నానేఘాట్ శాసనం ద్వారా తెలుస్తోంది కదా. అవునండి. అండ్ ఇక్కడ మనకి ఏం ఇంపార్టెంట్ పాయింట్లు లేవు. ఇక్కడ ఒకటే ఒక పాయింట్ ఏంటి అని అంటే, పూర్ణోత్సుంగుడి టైంలో మనకి కారవేలుడు వీళ్ళ నాన్న టైంలో దేని మీద దాడి చేశాడు? మూషికా నగరం. మూషికా నగరం మీద కదా. తర్వాత పూర్ణోత్సుంగుడి టైంలో కూడా కారవేలుడే ఉన్నాడు. ఇంకా ఆ కారవేలుడు పూర్ణోత్సుంగుడు పరిపాలిస్తున్న టైంలో బట్టిప్రోలు మీద దాడి చేయడం జరిగింది. ఓకే. ఓకే, బట్టిప్రోలు మీద దాడి చేయడం జరిగింది. అంతకన్నా మనకి ఏ ఇంపార్టెంట్ పాయింట్లు లేవు. యాక్చువల్గా ఇది కూడా అంత ఇంపార్టెంట్ ఏం కాదు. ఓకే, తర్వాత వేదసిరి తర్వాత స్కందస్తంభి అని ఇంకొక రాజు వచ్చాడు. ఆయన గురించి మనకి ఏ పాయింట్స్ తెలియవు, అవసరం లేదు, ఇంపార్టెంట్ కాదు. మేడం, ఇది పేరు చివర శాతకర్ణి అనేది ఎందుకు కట్టింది మేడం? ఇక్కడ శాతకర్ణి అనేది కట్ అయిపోయింది కదా. అది కంపల్సరీగా అందరు పెట్టుకున్నారనేం లేదు, కొందరికి ఉంది కొందరికి లేదు. ఓకే మొదలు పెట్టింది మొదటి శాతకర్ణి అంతే. ఓకే మేడం. ఓకే, వేదశ్రీ తన కొడుకే లేదు, వేదశ్రీకే. అంతే మేడం. నెక్స్ట్, వేదశ్రీ తర్వాత రాజైన వాడు స్కందస్తంభి. ఈయన దగ్గర కూడా అసలు ఏ పాయింట్స్ లేవు. స్కందస్తంభి తర్వాత రాజైన వాడే రెండో శాతకర్ణి. ఈయన వెరీ వెరీ ఇంపార్టెంట్, బికాస్ అందరికన్నా ఎక్కువ కాలం పరిపాలించిన రాజు ఎవరు? రెండో శాతకర్ణి కాబట్టి. ఓకేనా, ఈ రెండో శాతకర్ణి రూల్డ్ ఫర్ 56 years, 56 ఏళ్ల పాటు ఈయన పరిపాలన చేయడం జరిగింది. ఓకే, ఈయనను గురించి మనకు అంతో ఇంతో ఉన్న ఇన్ఫర్మేషన్ దేని ద్వారా తెలుస్తోంది అని అంటే, బిల్సా అనే శాసనం ద్వారా తెలుస్తోంది. ఓకే, బిల్సా అనే శాసనం ద్వారా రెండో శాతకర్ణికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనకి తెలుస్తోంది. ఈయన ఎన్నేళ్లు పరిపాలించాడు? 7 సంవత్సరాలు. ఎన్నో రాజు చెప్పండి ఈయన? 6. ఆరో రాజు. ఫస్ట్ ఎవరు? శ్రీముఖుడు. శ్రీముఖుడు. తర్వాత కనుగుడు లేదా కృష్ణుడు. తర్వాత శ్రీముఖుడు తర్వాత కన్హుడు, కృష్ణుడు తర్వాత శాతకర్ణి 1. శాతకర్ణి 1. శాతకర్ణి 1 తర్వాత ఆయన కొడుకు వేదశ్రీ. వేదసిరి. వేదసిరి తర్వాత స్కందస్తంభి. స్కందస్తంభి. స్కందస్తంభి తర్వాత శాతకర్ణి 2. శాతకర్ణి 2.
ఇప్పుడు ఆ శాతకర్ణి 2 గురించి చూస్తున్నాం మనం. ఓకే, అందరికన్నా ఎక్కువ కాలం పరిపాలించిన వాడు శాతకర్ణి 2. అండ్ ఈయనకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనకి ఎక్కడ తెలుస్తుంది అని అంటే బిల్సా అనే శాసనం ద్వారా తెలుస్తుంది. ఈ బిల్సా శాసనం అనేది యాక్చువల్ గా విదిశా అనే ప్లేస్ లో ఉంది. విదిశా శాసనం అది యాక్చువల్ గా అది బిల్సా అయింది. ఈ విదిశా అనేది ఎక్కడుంది అని అంటే మనకి ప్రస్తుతం మధ్యప్రదేశ్ లో ఉంది. మధ్యప్రదేశ్ లో ఉన్న విదిశా అనే చోట దొరికినటువంటి ఒక శాసనం ద్వారా మనకి ఈయనకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ తెలుస్తోంది. ఈ విదిశా అనే శాసనంలో ఏమనుంది అని అంటే ఈ విదిశా బిల్సా శాసనం లేదా విదిశా శాసనం అని అంటున్నాం కదా, దీంట్లో ఈయనకు ఉన్నటువంటి బిరుదు గురించి చెప్పడం జరిగింది. ఆ బిరుదే రణోసిరి శతకనిక. ఏమనుంది? రాణోసిరి శతకనిక అని చెప్పి ఉంది. ఇది ప్రాకృతంలో ఉంది, రాణోసిరి శతకనిక అని. అంటే దీని ఈక్వలెంట్ సాంస్క్రిట్ బిరుదు ఏది అని అంటే రాజన్యశ్రీ శాతకర్ణి. రాణో అంటే రాజన్య, సిరి అంటే శ్రీ, శతకనిక అంటే శాతకర్ణి. రణోసిరి శతకనిక అంటే రాజన్యశ్రీ శాతకర్ణి అని అర్థం. ఈయనకున్నటువంటి బిరుదు ఏం బిరుదు? రణోసిరి శతకనిక. మ్యామ్ ఎవరు ఇచ్చారండి ఇది? ఈ చెప్తున్నాను అదే. ఇది వచ్చేసి మనకి దీన్నే ఈ బిల్సా శాసనాన్ని హిలియోడోరస్ ఇన్స్క్రిప్షన్ అని కూడా అంటారు. హిలియోడోరస్ శాసనం అని. ఈ హిలియోడోరస్ ఎవరు అనంటే ఒక ఇండో గ్రీక్ అంబాసిడర్ అంటారు కదా, అంటే దూత అనొచ్చా? అంబాసిడర్ అంటే విదేశీ రాయబారి. రాయబారి. ఓకే, దూత కాదేమోలేండి, సరే, దూత, రాయబారి, వాట్ ఎవర్ ఇట్ ఈస్. హిలియోడోరస్ అనే ఆయన వేయించడం జరిగింది. రాయబారి, ఇండో గ్రీక్ రాయబారి అయిన హిలియోడోరస్ వేయించడం జరిగింది. ఈయన ఈ టైంలో ఇతను రాజ్యానికి వచ్చాడు. ఈయనకు ఉన్నటువంటి బిరుదది అని చెప్పి ఈ హిలియోడోరస్ అనే ఆయన ఈ బిల్సా ఇన్స్క్రిప్షన్ ని వేయించడం జరిగింది. కాబట్టి దీన్ని బిల్సా ఇన్స్క్రిప్షన్ అని, అది అక్కడ ఉంది కాబట్టి బిల్సా అని అంటారు. వేయించిన అతని పేరుతో చెప్పాలంటే హిలియోడోరస్ ఇన్స్క్రిప్షన్ అని కూడా అంటారు. ఓకే, ఓకేనా? మళ్ళీ చెప్పాలా? ఏదైనా డౌట్ ఉందా? మేడం. ఈ శాసనం మీద రాశారా మేడం ఇది శాతకర్ణి గురించి? ఈ శాసనం మీద రణోసిరి శతకనిక అనేది రాయడం జరిగింది. అది ప్రాకృతంలో. హిలియోడోరసే రాశాడు మేడం? అవునవును, అతనే రాశాడు. ఓకే. అండ్ ఈయన రెండో శాతకర్ణి దగ్గర ఇంకొక వెరీ 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 ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే, ఇది ప్రీవియస్ గా 2 సార్లు క్వశ్చన్ అడగడం జరిగింది. ఇది సాంచీ స్తూపం ఉంది కదా, చాలా ఫేమస్. ఆ సాంచీ స్తూపానికి ఒక్క సెకండ్ మీకు షేర్ చేస్తాను. మధ్యప్రదేశ్ మేడం సాంచీ స్తూపం.
కనబడుతోందా? ఎస్ మేడం. ఇక్కడ ఇది సాంచీ స్తూపం. ఇందాక అడిగారు కదా, మధ్యప్రదేశ్. సాంచీ స్తూపం మధ్యప్రదేశ్ లోనే ఉంది. అశోకుడు కట్టించిన స్తూపం ఇది కదా. ఈ సాంచీ స్తూపం ఇది స్తూప ఆర్కిటెక్చర్, అది మళ్ళీ ఒక సపరేట్ టాపిక్, అది ఇండియన్ హిస్టరీలో వస్తుంది. జస్ట్ మీకు ఇక్కడ ఊరికే సింపుల్ గా చెప్తున్నాను అనమాట. ఇది అండా అంటారు దీన్ని. ఇక్కడ ఇట్లా ఒకటి ఉంది కదా, డోమ్ లాగా, ఇట్లా ఉల్టా బోల్డ్ ఇచ్చినట్టుగా ఉంది కదా ఒకటి, ఇది Yeah. దీన్ని అండా అంటారు. ఓకే, Okay. అంటే గర్భగుడి అంటాం కదా మనం మామూలుగా గుళ్ళల్లో, గర్భగుడి అంటారు చూడండి, దేవుడు మెయిన్ గా ఉండే ప్లేస్ ఉంటది కదా, అది దాంతో ఇది ఈక్వల్ అన్నమాట. బుద్ధిస్ట్ ఆర్కిటెక్చర్ లో ఇది గర్భగుడితో సమానం. అండ్ Okay. ఇక్కడ పైన మీరు ఒకసారి చూసినట్టయితే 3 గొడుగుల్లాగా ఉన్నాయా? Yes, madam. ఛత్రి అంటారు దాన్ని. ఇట్లా గొడుగుల్లాగా ఉన్నాయి కదా, 3 ఉన్నాయి చూడండి. అక్కడ అవి 3, ఆ 3 గొడుగులు లాంటివి దేన్ని డినోట్ చేస్తున్నాయి అని అంటే, బుద్ధుడు త్రిరత్నాస్ ఆఫ్ బుద్ధిజం అని అంటాం. ఐడియా ఉందా? త్రిపీఠకాలు. త్రిపీఠకాస్ కాదు, త్రిరత్నాస్ ఆఫ్ బుద్ధిజం అంటే బుద్ధ, ధమ్మ, సంఘ అంటారు చూడండి. బుద్ధం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి, ధమ్మం శరణం గచ్చామి అని. వినలేదా? విన్నాం విన్నాం. త్రిరత్నాస్ ఆఫ్ బుద్ధిజం, త్రిపీఠకాస్ కాదు, త్రిరత్నాస్ ఆఫ్ బుద్ధిజం కి గుర్తుగా 3 ఛత్రి, 3 గొడుగుల్లాగా పెట్టడం జరిగిందనమాట. సరే, ఇప్పుడు మనకు అవన్నీ అనవసరము. ఇక్కడ మనం చెప్పబోతున్న పాయింట్ ఏంటి అని అంటే, ఇప్పుడు ఈ మెయిన్ ఆర్కిటెక్చర్ వచ్చేసి ఇది స్తూపం. అయితే ఇక్కడ చుట్టూరా ఇట్లా ఒక కాంపౌండ్ వాల్ లాగా ఉంది. ఎస్ మేడం. ఆ దానికి స్తూపానికి మధ్యలో స్పేస్ ఉంటది. ఆ దాన్ని ఏమంటాము అనంటే ప్రదక్షిణ పథ అంటారు. ఏమంటారు? ప్రదక్షిణ పథ. ఇంగ్లీష్ లో సర్కమ్ అంబ్యులేటరీ పాత్ అని అంటారనమాట. ప్రదక్షిణ పథం అది. అంటే మనం గుడి చుట్టూ ప్రదక్షిణ చేస్తామే, అట్లా స్తూపం చుట్టూ ప్రదక్షిణ చేయడానికి ఒక ప్లేస్. అండ్ అది కూడా వదిలేద్దాం. ఇప్పుడు ఇది కాంపౌండ్ వాల్ అయితే, స్తూపానికి ఎంట్రన్స్ లాగా ఇక్కడ ఉంది చూడండి ఒకటి, ఇట్లా దీన్నే తోరణం అంటాం. ఏమంటాం? తోరణం అంటే ఎంట్రన్స్, గేట్ వే అన్నమాట. ఓకే, సో ఇట్లా లోపలికి వెళ్ళడానికి అన్నట్టుంది కదా. అట్లా ఈ తోరణాలు సాంచీ స్తూపానికి, అంటే స్తూపాలకు ఎక్కడైనా, సాంచీకనే కాదు, జనరల్ గా స్తూపాలకు 4 దిక్కులా 4 తోరణాలు ఉంటాయి. ఓకే, ఇక్కడ మీకు ఇంకోటి కనపడుతోంది చూడండి, లెఫ్ట్ కి కనపడుతోందా? Yes, madam. అట్లా వెనకకు ఒకటి ఉంటుంది, ఇట్లా రైట్ సైడ్ కూడా ఒకటి ఉంటుంది. ఫుల్ పిక్చర్ ఇక్కడ కనపడట్లేదు, బట్ 4 దిక్కులా 4 తోరణాలు అనేవి ఉంటాయి. సరే, అయితే ఇప్పుడు ఇది సాంచీ స్తూపము, 4 దిక్కులా ఏముంటాయి? 4 తోరణాలు ఉంటాయి. సరే, ఇప్పుడు పాయింట్కి వచ్చేద్దాము. పాయింట్ ఏంటి ఇప్పుడు అని అంటే, 1 సెకండ్. సాంచీ స్తూపానికి, ఏ స్తూపానికి? సాంచీ స్తూపానికి దక్షిణ తోరణాన్ని నిర్మించిన శాతవాహన రాజు ఎవరు అని అంటే, 2వ శాతకర్ణి. సాంచీ స్తూపానికి దక్షిణ తోరణాన్ని, దక్షిణం వైపు ఉన్నటువంటి ఆ ఎంట్రన్స్ ఉంది కదా, దాన్ని అంటే అశోకుడు నిర్మించిన దానికి అడిషనల్ గా ఈయన సాంచీ స్తూపానికి దక్షిణ తోరణాన్ని నిర్మించడం జరిగింది. నిర్మించిండేది ఎవరు? 2వ శాతకర్ణి. అయితే ఇది నిర్మించడంలో, అంటే ఇది కట్టాడు అంటే ఈయన పోయి కట్టాడు కదా, ఒక ఆర్కిటెక్ట్ ఎవరో ఉంటారు కదా, అతనే కదా కడతాడు.
ఎస్ మేడం. అవును మేడం. అతని పేరు ఏంటి అని అంటే ఆనందుడు. ఏం పేరు? ఆనందుడు అనే ఆయన దక్షిణ తోరణాన్ని కట్టడం జరిగింది. సాంచి స్తూపానికి దక్షిణ తోరణాన్ని నిర్మించడం జరిగింది. క్లియరా? మళ్ళీ చెప్పమంటారా? మళ్ళీ ఒకసారి రెండో చెప్పండి మేడం. శాతకర్ణి గురించి మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏ శాసనం ద్వారా తెలుస్తోంది? బిల్సా. బిల్సా శాసనానికి ఉన్న ఇంకో పేరేంటి? విలిసా మేడం. హిలియోడోరస్ విలిసా. శాసనం. ఏం శాసనం? హెలియోడోరస్ శాసనం. హిలియోడోరస్ శాసనం. ఇతను అందరికన్నా ఎక్కువ కాలం పరిపాలించిన శాతవాహన రాజు. అవునా? అవునా కాదా? ఎస్ మేడం. అవును మేడం. అవును. ఈయన ఎక్కువ కాలం పరిపాలించాడు. ఈయన గురించి బిల్సా శాసనంలో ఏమని ఉంది? రానో సిరి రాణోసిరి శతకనిక అని ఉంది. రాణోసిరి శతకనిక అంటే రాజన్యశ్రీ శాతకర్ణి అని. సో ఈ రాజన్యశ్రీ శాతకర్ణి అనేది ఈయనకున్నటువంటి బిరుదు అని చెప్పి మనకు తెలుస్తోంది. ఈయన సాంచి స్తూపానికి దక్షిణ తోరణాన్ని నిర్మించడం జరిగింది. అండ్ ఈయన దగ్గర ఇంకొక వెరీ 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 ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అని అంటే, మీకు ఆల్రెడీ ఇంతకు ముందు చెప్పాను, శాతవాహనులకు ఎవరితో ఎక్కువగా గొడవలయ్యాయి, యుద్ధాలయ్యాయి? ఏ వంశం వాళ్ళతో ఎక్కువగా వీళ్ళకి యుద్ధాలు జరిగాయి? శకులు మేడం. మహారాట వంశం మేడం. క్షహరాట వంశం అన్న కన్నా శకులు. సరే, ఫస్ట్ శకులు, దానిలలో క్షరాట వంశం వాళ్ళతో కదా. సో శక శాతవాహన సంఘర్షణ అనే ఆ ఎపిసోడ్ ఏదైతే ఉందో అది మొదలయ్యిండేది ఈయన టైంలోనే. పీక్ స్టేజ్ కు పోయింది గౌతమిపుత్ర శాతకర్ణి టైంలో, కానీ మొదలయ్యింది రెండో శాతకర్ణి టైంలో మొదలయ్యి గౌతమిపుత్ర టైంకి పోయేసరికి ఒక రేంజ్కి వెళ్ళిపోయింది అనమాట అది. ఓకే, సో ఎక్కువ కాలం పరిపాలించాడు కాబట్టి యుద్ధాలు వచ్చాయని గుర్తుపెట్టుకోండి. పోనీ 56 ఏళ్ళు పరిపాలించాడు కాబట్టి శకులతో ఎక్కువ యుద్ధాలను ఈయననే చూశాడు, అంటే స్టార్ట్ చేసింది ఈయననే. సో శక శాతవాహన సంఘర్షణ అనేది మొదలైండేది ఎవరి టైంలో? రెండో శాతకర్ణి టైంలో. సో ఎక్కువ కాలం ఉన్నాడు కాబట్టి ఈయన దక్షిణ తోరణాన్ని నిర్మించాడు, అట్లా గుర్తుపెట్టుకుందాం. దానికి చాలా టైం పడుతుంది కాబట్టి ఎక్కువ కాలం పరిపాలించిన రాజైన రెండో శాతకర్ణి నిర్మించాడు. ఏదో ఒక లింక్ గుర్తుండాలి కదా మీకు, అందుకని చెప్తున్నా. ఓకేనా? అండ్ నెక్స్ట్ ఈయన తర్వాత రెండో శాతకర్ణి తర్వాత రాజైన వాడు అపీలకుడు అనే ఆయన. రెండో శాతకర్ణి తర్వాత యాక్చువల్గా లంబోదరుడు అని ఇంకొక ఆయన అయ్యాడు, ఆయన అవసరం లేదు. ఈ అపీలకుడు రాజయ్యాడు, ఇతను కూడా అవసరం లేదు. అపీలకుడు తర్వాత ఈ రెండో శాతకర్ణి ఎన్నో రాజు చెప్పండి? ఆరో రాజు. లంబోదరుడు 7వ రాజు, అపీలకుడు 8వ రాజు. ఈయన తర్వాత 9వ వాడు మేఘస్వాతి. 10వ వాడు స్వాతి శాతకర్ణి. 11వ వాడు స్కందస్వాతి. 12వ వాడు మృగేంద్ర శాతకర్ణి. వీళ్ళు ఎవ్వరూ అంత ఇంపార్టెంట్ రూలర్లు కాదు. ఓకే, సో ఇప్పుడు ఎంతమంది అయిపోయారు? 12 మంది. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, ఊరికే వీళ్ళ గురించి పొరపాటున కూడా అడగరు, మీకు ఏం అవసరం లేదు. ఒక్క పాయింట్ కూడా మనకు అసలు యాక్చువల్గా వాళ్ళకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఎక్కడా లేదు, ఏ బుక్ లోనూ దొరకట్లేదు, అసలు అవసరం కూడా లేదు. రెండో శాతకర్ణి 6వ రాజు. ఆయన తర్వాత లంబోదరుడు 7వ వాడు, అపీలకుడు 8వ వాడు, మేఘస్వాతి 9వ వాడు, స్వాతి శాతకర్ణి 10వ వాడు, స్కందస్వాతి 11వ వాడు, మృగేంద్ర శాతకర్ణి 12వ వాడు. సో 12 మంది రూలర్లు పోతే 13వ వాడు
ఇంపార్టెంట్ వాడు వచ్చాడు. ఆయన పేరే 13వ వాడు ఎవరు గుర్తున్నాడా? కుంతల శాతకర్ణి. వెరీ గుడ్. కుంతల శాతకర్ణి. కుంతల శాతకర్ణి 13th రాజు. శాతవాహన రాజులో 13వ రాజు పేరేంటి? కుంతల శాతకర్ణి. కుంతల శాతకర్ణి. అది కూడా అడగరు, అట్లేం అడగరు. కుంతల శాతకర్ణి ఎన్నో రాజు అట్లా అడగరు మనల్ని. జస్ట్ ఊరికే అడుగుతున్నాను మిమ్మల్ని. సో కుంతల శాతకర్ణి గురించి చూద్దాం. మనం ఆల్రెడీ కుంతల శాతకర్ణి గురించి చెప్పుకున్నాము. కుంతల శాతకర్ణి అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటి? సంస్కృతాన్ని అభివృద్ధి చేశారు మేడం. సంస్కృతం అంటే పిచ్చున్న రాజు కదా ఈయన, అవును మ్యామ్. అవునా? ఈ కుంతల శాతకర్ణికి సాంస్క్రిట్ అంటే విపరీతమైన పిచ్చి. యాక్చువల్ గా ఈయనకు సాంస్క్రిట్ రాదు కదా. అవును మ్యామ్. ఈయనకు సాంస్క్రిట్ రాదు. అయితే ఈయన భార్య చెప్పం మ్యామ్, మామూలుగా 2వ శాతకర్ణి వాళ్ళు చేసింటారు కదా విజయాలు అవన్నీ యుద్ధాలా? తర్వాత చెప్తారా మ్యామ్? వాళ్ళు నిర్మించిన అన్ని నిర్మించిందే చెప్పుకున్నాం కదా, దక్షిణ తోరణం నిర్మించాడు అని చెప్పి. సంచి స్తూపం. అంతే, ఇంకా అంతకన్నా ఏం పెద్ద మామూలుగా ఇంపార్టెంట్ పాయింట్స్ ఏం లేవు. విజయాలు ఉంటాయి కదా ఈయన మ్యామ్? విజయాలు ఆయన విజయాలంటే ఈయన కన్నా ముందు ఉన్న ఈ చిన్న రాజులు ఉన్నారు చూడండి, వేదసిరి, తర్వాత ఈ స్కందస్తంభి, వాళ్ళ టైంలో శాతకర్ణి 1 కొన్ని గెలుచుకున్నవి వీళ్ళు పోగొట్టుకున్నారు. ఓకేనా? మొదటి శాతకర్ణి రాజ్యాన్ని విస్తరించాడు అని చెప్పుకున్నాం కదా కొన్ని ఊర్లకి. వాటిల్లో కొన్నిటిని ఈ చిన్న చిన్న రాజులు, ఈ వేదసిరి గాని స్కందస్తంభి, వీళ్ళు కొన్ని పోగొట్టుకున్నారనమాట. ఆ పోగొట్టుకున్న వాటిని ఈయన మళ్ళీ తిరిగి తెచ్చుకున్నాడు అంతే. అంతకన్నా పెద్ద చెప్పుకోదగ్గ అంటే మనకు మొదటి శాతకర్ణి దగ్గర మనం ఉజ్జయిని అని చెప్పుకున్నాం కదా, అట్లాంటి పాయింట్స్ 2వ శాతకర్ణి దగ్గర ఏం లేవు. ఈయన సమకాలీనుడు ఎవరు మేడం? ఎవరి టైంలో? 2వ శాతకర్ణి. అంత చెప్పుకోదగ్గ వాళ్ళు ఈయన టైంలో కూడా ఎవరు లేరు. ఓకేనా? నెక్స్ట్ ఈయన భార్య పేరు ఎవరి దగ్గర ఉన్నా మనం? కుంతల శాతకర్ణి. ఇతని భార్య పేరు మలయవతి. ఈమె పేరు మలయవతి. ఈ మలయవతితోనే ఈయన అవమానించబడి సాంస్క్రిట్ రాదు అని చెప్పి ఈయన ఏం చేశాడంటే అదే ఏమని చెప్పాను, ఛాలెంజ్ చేశాడు కదా, నాకు ఎవరన్నా సంస్కృతం నేర్పిస్తారా అని చెప్పి. ఈయన యాక్చువల్ గా తన భార్యతో కలిసి స్విమ్మింగ్ చేస్తున్నాడంట. స్విమ్మింగ్ చేసేటప్పుడు ఆమె ఎక్కిరిచ్చిందంట, నీకు సాంస్క్రిట్ రాదు అని చెప్పి. సో అవమానం చెంది కుంతల శాతకర్ణి 6 నెలల్లో నేను సంస్కృతం నేర్చుకుంటాను అని చెప్పి ఛాలెంజ్ చేసి వచ్చి తన ఆస్థానంలో ఉన్న కవులనందరినీ అడిగాడు. ఈయన ఆస్థాన కవులు ఎవరు గుర్తున్నారా? వాత్సాయనుడు, సర్వవర్మ, గుణాఢ్యుడు కదా. గుణాఢ్యుడేమో ఏం రాశాడు? కాదంత్ర వ్యాకరణం. బృహత్ కథ రాశాడు. కాతంత్ర వ్యాకరణం రాసింది ఎవరు? సర్వవర్మ. సర్వవర్మ కాతంత్ర వ్యాకరణం అనేది రాశాడు. వాత్సాయనుడు ఏం రాశాడు? కామసూత్ర, న్యాయ భాష. సో ఇవి ఈయన ఆస్థాన కవులు వీళ్ళు ముగ్గురు, వాత్సాయనుడు, సర్వవర్మ, గుణాఢ్య. ఈయన అక్కడ అవమానం పొంది వచ్చి వీళ్ళ ముగ్గురిని అడిగాడు, నాకు 6 నెలల్లో ఎవరు నేర్పిస్తారు సాంస్క్రిట్ అని. సర్వవర్మ లేచి నేను నేర్పిస్తాను రాజుగారు అన్నాడు. అయితే గుణాఢ్యుడు ఏమన్నాడు, నీ వల్ల కాదు అని అన్నాడు. సరే ఛాలెంజ్, ఒకవేళ ఓడిపోతే నేను రాజ్యం వదిలిపెట్టేసి వెళ్ళిపోతా అని గుణాఢ్యుడు అన్నాడు. సర్వవర్మ ఈ రాజుకు నేర్పించాలి ఎట్లా ఒట్లా సాంస్క్రిట్ ని అని చెప్పి కాతంత్ర వ్యాకరణం అనే బుక్ రాశాడు. దాని ద్వారా సాంస్క్రిట్ ఈజీగా అర్థమయ్యేలాగా గ్రామర్ బుక్ అది. సో దాన్ని కుంతల శాతకర్ణికి ఇచ్చాడు. 6 నెలల్లో ఆయన నేర్చుకున్నాడు, ఛాలెంజ్ లో గెలిచాడు. కాబట్టి ఓడిపోయిన గుణాఢ్యుడు ఏం చేశాడు? బృహత్ కథని తగలబెట్టేశాడు. ఎందుకంటే ఇది ప్రాకృతంలో రాశాడు. కాబట్టి ఈ కుంతల శాతకర్ణికి ఇంకా సాంస్క్రిట్ అంటే పిచ్చి బుట్టి ప్రాకృతంలో రాసిన ఈ బృహత్ కథను ఆదరించలేదు. కాబట్టి ఈయన కోపం వచ్చి గుణాఢ్యుడికి ఆ బుక్కును తగలబెట్టేసి రాజ్యం వదిలిపెట్టేసి వెళ్ళిపోయాడు.
సో అట్లా తగలబడిపోతున్న బృహత్ కథని కొంతవరకు కాపాడగలిగారు మిగతా వాళ్ళు. అలా కాపాడి మిగిలిన బృహత్ కథను ఆధారంగా చేసుకొని రాసినదే బృహత్ కథా మంజరి. ఎవరు రాశారు? హేమేంద్రుడు. వెరీ గుడ్, క్షేమేంద్రుడు. కథా సరిత్సాగరం ఎవరు రాశారు? సోమదేవ సూరి. వెరీ గుడ్. కథా సరిత్సాగరంలో ఎవరి గురించి చెప్పడం జరిగింది? ఆచార్య నాగార్జునుడు. గుర్తున్నాడా? ఎస్. సో ఇదన్నమాట విషయం. అయితే ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటి అని అంటే, కుంతల శాతకర్ణి శకులను శక శాతవాహన ఘర్షణ అనేది మొదలైంది కదా అప్పటికే. ఈయన టైంలో కుంతల శాతకర్ణి మహారాష్ట్ర వరకు ఆక్యుపై చేసుకోవడం జరిగింది. అంటే యాక్చువల్ గా ఉజ్జయిని ఇంతకు ముందు వీళ్ళ దగ్గర ఉండింది, అదే మళ్ళీ పోయింది, మళ్ళీ ఈయన తిరిగి తెచ్చుకోవడం జరిగింది. ఓకే. అండ్ ఈయన టైంలో రాజభాష ఏది? సాంస్క్రిట్. నెక్స్ట్ ఇప్పుడు ఒక్కొక్క దీని గురించి మళ్ళీ ఏమన్నా చెప్పుకోవాల్సిందేది ఉందా? సర్వవర్మ గురించి ఆల్రెడీ చెప్పుకున్నాం కదా. కాతంత్ర వ్యాకరణం అనే సంస్కృత వ్యాకరణ గ్రంథాన్ని రాశాడు. తర్వాత ఈ బుక్ ను బేస్ చేసుకొని ఈయన సాంస్క్రిట్ నేర్చుకున్నాడు. ఓకే. అండ్ నెక్స్ట్ గుణాఢ్యుడు గురించి ఈయన రాసిన బుక్ బృహత్ కథ. ఏ భాషలో రాశాడు? ప్రాకృతం. ఏ ప్రాకృతం? పైశాచిక ప్రాకృతం. పైశాచిక ప్రాకృతంలో బృహత్ కథ అనే దాన్ని రాయడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఇంకెవరు మిగిలారు మనకి? మ్యామ్ మనం ప్రాకృత భాష అనుకున్నా, అంటే లోకల్ లాంగ్వేజ్ మ్యామ్ అది? లోకల్ గా మామూలుగా జనాలు మాట్లాడే భాష. సరే. దాంట్లో మళ్ళీ పైశాచిక ప్రాకృతం అంటే ఒక టైప్ ఆఫ్ మాండలికం లాగా అనుకోవచ్చు. ఓకే. దీనికి ఇప్పుడు మనం అందరం మాట్లాడేది తెలుగే, దాంట్లో ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క లాగా ఉంటది కదా, అట్లా. ఓకే. అండ్ ఈయనకు ఒక టైటిల్, ఒక బిరుదు ఉంది. ఆ బిరుదు విక్రమార్క. ఏం బిరుదు ఉంది ఈయనకి? విక్రమార్క. నెక్స్ట్ కుంతల శాతకర్ణి తర్వాత రాజైన వాడు స్వాతికర్ణి. కుంతల శాతకర్ణి తర్వాత రాజైన వాడు స్వాతికర్ణి. స్వాతికర్ణి గురించి ఏం ఇంపార్టెంట్ పాయింట్స్ లేవు. అంటే 14th రాజు స్వాతికర్ణి. ఏ బుక్స్ రాశాడు మ్యామ్? ఎవరు? కుంతల శాతకర్ణి. కుంతల శాతకర్ణి ఏ బుక్లు రాయలేదు. అదే ఇతను రాసిన గ్రంథాలు ఏమి మ్యామ్? కుంతల శాతకర్ణి ఏం రాయలేదు గ్రంథాలు. రాయలేదు. ఓకే. ఆయన జస్ట్ సాంస్క్రిట్ నేర్చుకున్నాడు అంతే. ఆయన టైంలో ఉన్న ఆస్థాన కవులు రాశారు, కానీ ఆయన రాయలేదు. ఓకే. ఇతని తర్వాత స్వాతికర్ణి అనే ఆయన రాజయ్యాడు. ఈ స్వాతికర్ణి అసలు ఏ ఇంపార్టెంట్ పాయింట్లు మనకి లేవు. 14th రాజు స్వాతికర్ణి, ఏం అవసరం లేదు. తర్వాత మళ్ళీ 15th రాజు పులోమావి I. ఏం పేరు? పులోమావి I. మొదటి పులోమావి. ఓకే. ఈ మొదటి పులోమావి 10 ఏళ్ల పాటు రాజ్యపాలన చేయడం జరిగింది. పదేళ్ల పాటు రాజ్యపాలన చేశాడు. ఎవరు? మొదటి పులోమావి. అండ్ ఈయన టైంలో కూడా అంత ఇంపార్టెంట్ పాయింట్స్ ఏం లేవు. ఇంకా చెప్పుకోవాలి అంటే ఒకటి చెప్పుకోవాలి, అది ఏంటంటే మనకి పాట్నా ఉంది కదా, పాటలీపుత్ర అని మనం పాట్నా అంటున్నాం. పాట్నా ఎక్కడుంది? మహారాష్ట్ర. పాట్నా మహారాష్ట్ర, బీహార్ కదా పాట్నా. బీహార్ దగ్గర జరిగిన కొన్ని తవ్వకాలలో ఈయన కాలం నాటి నాణ్యాలు దొరికాయి.
అట్లనే అక్కడ దాకా ఈయన రాజ్యం స్ప్రెడ్ అయిందా అని అంటే దానికి పక్కాగా ప్రూఫ్ అయితే లేదు. ఓకే, కాకపోతే ఈయన దగ్గర చెప్పుకోవాల్సింది ఏంటి అని అంటే మీకు శక యవ్వన పహ్లవ నిగాదన గుర్తుందా? గౌతమిపుత్ర శాతకర్ణి. గౌతమిపుత్ర శాతకర్ణికి ఉన్న బిరుదు కదా శక యవ్వన పహ్లవ నిగాదన. సో Yes, madam. వాళ్ళల్లో ఆల్రెడీ ఎవరు వచ్చేసారు, ఎవరితోటి వీళ్ళకు ఆల్రెడీ యుద్ధాలు మొదలయ్యాయి? శకులు, శకులతోటి. యవనులు. ఎవరితోటి యుద్ధాలు మొదలయ్యాయి? శక యవ్వన పహ్లవ నిగాదనాలో ఎవరితోటి యుద్ధాలు మొదలయ్యాయి? శకులతో మేడం. శకులతో కదా, అండ్ యవనులతో కూడా అవును. కదా. ఎస్. ఎస్ మేడం. ఫస్ట్ యాక్చువల్ గా యవనులతోటే మొదలైంది శాతకర్ణి 1 టైంలో కదా, డెమిత్రియస్ గుర్తున్నాడా? డెమిత్రియస్ శకులలో అంటే మొత్తానికి శాతవాహనులతోటి యవనులకు యుద్ధము అనేది ఆల్రెడీ మొదలైపోయింది. శకులతోటి ఈ యవనులతోటి వచ్చేసి మొదటి శాతకర్ణి టైంలో స్టార్ట్ అయింది. శకులతోటి వచ్చేసి రెండో శాతకర్ణి టైంలో మొదలైంది. ఇంకా మిగిలిన వాళ్ళు ఎవరు? పహ్లవ. ఈ పహ్లవ అంటే ఎవరు అసలు? యాక్చువల్ గా ఈ పహ్లవులు ఎవరు అని అంటే వీళ్ళు చెప్పాలంటే ఒక ప్రస్తుతం ఇరాన్ ఉంది కదా, ఎస్ మేడం. ఇరాన్ ఏరియాకి సంబంధించిన వాళ్ళు వీళ్ళు. ఒక ఇరానియన్ ట్రైబ్, ఒక గిరిజన జాతి, ఇరాన్ ఏరియాకి చెందిన ఒక గిరిజన జాతే పహ్లవులు. ఓకే మేడం. ఓకేనా? సో వీళ్ళతోటి మనకి ఐ మీన్ శాతవాహనులతో యుద్ధాలు జరిగాయి. యుద్ధాలు మొదలైండేది పులోమావి 1 టైంలో. చెప్పాలంటే ఈ ముగ్గురు కలిసి విపరీతంగా దాడులు చేయడం జరిగింది శాతవాహన సామ్రాజ్యం మీద. ఎవరి టైంలో? పులోమావి 1 టైంలో. ఎవరెవరు ముగ్గురు? శకులు, యవనులు, పహ్లవులు. వీళ్ళు ముగ్గురు చెప్పాలంటే శాతవాహన సామ్రాజ్యంలో చాలా గందరగోళ పరిస్థితుల్ని సృష్టించడం జరిగింది. మీద మీద దాడులు చేసి ఇక్కడ ఈ శాతవాహనులకు ఉన్న పేరునంతా చెడగొట్టి గందరగోళ పరిస్థితుల్ని సృష్టించడం జరిగింది. శాతవాహనులు అనే వాళ్ళని తుడిచిపెట్టేసేయాలి అన్న ఉద్దేశం, అంత రేంజ్ లో వాళ్ళు దాడులు చేయడం జరిగింది అనమాట. ఓకే, శాతవాహనులు ఉత్తరం వైపు కూడా ఆక్రమించడానికి వెళ్ళారా మ్యామ్? వెళ్ళారు. అంటే ఆ టైంలో వర్ధనులు కూడా ఉన్నారన్నారు కదా మ్యామ్ లాస్ట్ టైం. శాతవాహనులు వాళ్ళు ఎవరు రాలేదు మ్యామ్ వర్ధనులు? అంటే ఆకుపై చేయడానికి వెళ్ళారు, బట్ అంత సక్సెస్ఫుల్ అవ్వలేదు. ఎక్కువగా వింధ్య పర్వతాల కన్నా కింద గోదావరి మనకి ఇప్పుడు ఇది ఇట్లా వస్తే గోదావరి ఇక్కడ మహారాష్ట్రలో పుట్టి ఇలా ఫ్లో అవుతుంది కదా, గోదావరి కింద ప్రాంతం వరకే వీళ్ళు ఎక్కువగా లిమిట్ అయ్యారు. నార్త్ అంటే వీళ్ళ దృష్టిలో ఇక్కడ ఈ సౌత్ నుండి ఉత్తరానికి వెళ్ళడం అనేది కూడా ఉత్తరమే, కానీ వీళ్ళు గోదావరి కింద వరకే ఉన్నారు, ఆ పైకి వెళ్ళలేదు అంతకన్నా. మగధ కోసం సుంగులు కనువులతో స్టార్టింగ్ లో వీళ్ళు పోరాటం చేశారన్నారు కదా. అవును, అది ఫస్ట్ శాతకర్ణి 1 కంటే ముందుతోనే ఆగిపోయింది మేడం ఆ యుద్ధాలు. ఆగిపోయింది, అంతటితోనే ఆగిపోయింది. సుంగులే గెలిచారు అక్కడ. పుష్యమిత్ర సుంగులు అట్లా గెలిచిన సుంగుడే కదా పుష్యమిత్ర సుంగుడు. అంటే కన్నువులు ఎక్కడ రాలేదు కదా, అందుకని. కన్వ ఈయన నువ్వు శ్రీముఖుడి దగ్గరే అయిపోయింది కదా కన్నుడు. ఓకే ఓకే, ఫస్ట్ ఆయన చంపే కదా ఈయన వచ్చాడు కదా. ఓకే ఓకే మేడం. నెక్స్ట్ పులోమావి 1 తర్వాత నెక్స్ట్ రాజైన వాడు 16వ వాడు గౌరవ కృష్ణుడు. నెక్స్ట్ ఆయన పేరేంటి? గౌరవ కృష్ణుడు. ఈయన 25 ఏళ్ల పాటు పరిపాలించడం జరిగింది. గౌరవ కృష్ణుడు ఈయన టైంలో కొత్తగా ఇంకొకరు ఎంటర్ అయ్యారు భారతదేశం మీదకి దాడి చేయడానికి. వాళ్ళెవరు అంటే కుషానులు. ఎవరు? కుషానులు
ఇండియాలోకి ఎంటర్ అవ్వడం జరిగింది. ఓకే, ఎవరు వీళ్ళు కుషానులు? కుషానులు అంటే ఎవరు చెప్పండి? కుషానులు అంటే ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళు? ఏ ఏరియా వాళ్ళు కుషానులు అంటే? ఏటా పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్. మన నార్త్ వెస్ట్ వాళ్ళు. పాక్, ఆఫ్ఘనిస్తాన్ ఆ ఏరియా నుంచి ఇండియా మీదకి దాడికి వచ్చారు. ఎవరు? కుషానులు. కుషాను ఎవరి టైంలో? గౌరవ కృష్ణుడి టైంలో. గౌరవ కృష్ణుడి టైంలో. ఓకే, అండ్ ఈయన వీళ్ళను సరిగ్గా అడ్డుకోలేకపోయాడు. ఆ టైంలో జరిగిన యుద్ధాలు చాలా జరిగాయి. సో ఇక్కడ ఆయన ఆ యుద్ధాలలో చాలా వరకు ఫెయిల్ అయ్యాడు. ఎక్కువ బ్లడ్ షెడ్ అంటారు చూడండి, ఎక్కువ లైక్ ఎక్కువ మంది సైనికులు చనిపోవడము ఇట్లా జరిగిందనమాట. అందుకనే ఈయనకు గౌరవ కృష్ణుడికి ఇంకా వేరే పేర్లు కూడా కొన్ని ఉన్నాయి. అవే అరిష్ట కృష్ణుడు. ఏమంటారు ఈయనని? అరిష్ట కృష్ణుడు. అరిష్టం అంటారు చూడండి, అంటే లైక్ బ్యాడ్ లక్ అన్నట్టు, అట్లా అట్లా. అవును మేడం. అరిష్ట కృష్ణుడు. తర్వాత రిక్తవర్ణుడు, అంటే ఏమీ ఉండదు, లైక్ పేల్ మొహం, అంటే ఏమీ మిగిల్చలేదు, ఏం చెయ్యలేకపోయాడు, అట్లా అర్థం వచ్చేలాగా అరిష్ట కృష్ణుడు, రిక్తవర్ణుడు, ఇవి ఈయనకున్నటువంటి పేర్లు. ఎవరికి? గౌరవ కృష్ణుడు. గౌరవ గౌరవ కృష్ణుడు. కృష్ణుడికి. ఓకే, సో మళ్ళీ ఒకసారి చూద్దాము. రెండో శాతకర్ణి దగ్గర ఎవరితోటి యుద్ధాలు మొదలయ్యాయి? శకులతో మేడం. రెండో శాతకర్ణి టైంలో ఎవరితోటి యుద్ధాలు మొదలయ్యాయి? శకులతో మేడం. శకులతోటి. ఎక్కువ కాలం పరిపాలించిన రాజు? శాతకర్ణి 2. శాతకర్ణి 2. శాతకర్ణి 2 గురించి మనకు తెలిపే ఇన్స్క్రిప్షన్ పేరు? హెలియోడోరస్. శాసనం అండ్ హెలియోడోరస్ శాసనం. ఏం శాసనం? బిల్సా శాసనం లేదా బిల్సా హెలియోడోరస్. బిల్సా శాసనంలో ఈయనకున్న బిరుదేంటి? రాణో సిరి శతకనిక. రాణో సిరి శతకనిక లేదా రాజన్యశ్రీ శాతకర్ణి. శతకర్ణి. అంతేనా? అంతే మేడం. 13వ శాతవాహన రాజు పేరేంటి? కుంతల శాతకర్ణి. సంస్కృతం ఎవరి కాలంలో రాజభాష అయింది? కుంతల శాతకర్ణి. కుంతల శాతకర్ణి. ఈయన ఆస్థాన కవులు ఎవరు? గుణాఢ్యుడు, సర్వవర్మ. గుణాఢ్యుడు, సర్వవర్మ, వాత్సాయనుడు. బృహత్ కథ రాసింది ఎవరు? గుణాఢ్యుడు. బృహత్ కథ రాసింది ఎవరు? గుణాఢ్యుడు. స్వాతంత్ర వ్యాకరణం రాసింది? సర్వవర్మ. కామసూత్ర న్యాయ భాష్య రాసింది? వాత్సాయనుడు. ఎవరి కాలంలో శక యవ్వన పహ్లవులు ముగ్గురు శాతవాహన సామ్రాజ్యం మీద దాడి చేయడం జరిగింది? పులమావి. పులమావి 2ఆ 1ఆ? 1 అండి. 1. 2 అంటే ఎవరు చెప్పండి? వశిష్ఠపుత్ర పులోమావి. వెరీ గుడ్. ఆయన ఎవరి కొడుకు? గౌతమి పుత్ర శాతకర్ణి కొడుకు. ఎస్, క్లియర్ కదా. నెక్స్ట్, ఎవరి కాలంలో కుషానులు కూడా శాతవాహన మీద దాడి చేయడం జరిగింది? గౌరవ కృష్ణుడి కాలంలో. సో ఇక్కడికి ఎంతమంది రాజులు కంప్లీట్ అయిపోయారు? 16 మంది రాజులు అయిపోతే 17వ వాడు హాలుడు. గుర్తున్నాడా హాలుడు? గాథా సప్తశతి రాసిండేది హాలుడే కదా. అండ్ ఇంకోటి స్పెషాలిటీ కూడా ఉంది హాలుడికి. ఏంటది? రైటర్ ఒకటి. అదే గాథా సప్తశతి అంటే రైటర్ అంటున్నాము. ఓకే, అది కాదు, ఇంకొకటి అత్యంత తక్కువ కాలం పరిపాలించిన రాజు కాదా? కేవలం
5 ఏళ్లు మాత్రమే పరిపాలించాడు. అత్యంత తక్కువ కాలం పరిపాలించిన రాజు హాలుడు. అల్లుడు. ఈయనకున్న బిరుదులు కవిరాజు, కవివత్సలుడు. గుర్తున్నాడా? ఎస్ మ్యామ్. ఉమ్. గాథా సప్తసతి అనే బుక్ ని ఈయన రాయడం జరిగింది. అండ్ లీలావతి పరిణయం. ప్రాకృతంలోనే రాశాడు ఈయన. అండ్ ఈయన లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు అని చెప్పుకున్నాం. గుర్తుందా మీకు? ఆయన వైఫ్ పేరేంటి? లీలావతి. లీలావతి లీలావతి పరిణయం. సింహళ రాజకుమారి లీలావతి. వాళ్ళిద్దరి పెళ్లి ఎక్కడ జరిగింది? సింహళ దేశం. గోదావరి ఒడ్డు. ద్రాక్షారామం. ద్రాక్షారామంలో జరిగింది. దీని అంతటి గురించి వర్ణించి ఒక బుక్ రాశారు. ఆ బుక్ పేరేంటి? లీలావతి పరిణయం. లీలావతి పరిణయం. రాసింది ఎవరు? కుతూహలుడు. కుతూహలుడు. వెరీ గుడ్. అండ్ మనకి ఈ గాథా సప్తసతిలో కొన్ని తెలుగు పదాలు కనపడతాయి. ఏంటవి? అద్దెం, పొట్ట, అద్దము, పొట్ట, అత్త, ఇట్లాంటివి కదా. ఇవి హాలుడికి సంబంధించి అన్ని పాయింట్స్ అయిపోయాయి. ఇప్పుడు మనకి ఎంతమంది రాజులు అయ్యారు? 17 మంది. ఇక్కడ నుంచి చూడండి. హాలుడు కేవలం 5 ఏళ్ల పాటే పరిపాలన సాగించాడు. ఈయనకున్న బిరుదు కవిరాజు, కవివత్సలుడు, రాజు ప్లస్ కవి. ఈయన రాసిండేది గాథా సప్తసతి. రాసింది ఏ భాషలో? ప్రాకృతంలో. అండ్ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే, ఈ గాథా సప్తసతి అనేది ఈయన దేనిని చూసి ఇన్స్పిరేషన్ పొంది రాశాడు అంటే, వజ్జలగ్గ అనే ఒక జైన గ్రంథాన్ని చూసి. దేన్ని చూసి? వజ్జలగ్గ అనేది ఒక జైన గ్రంథం. జైన్ పొయట్ అయిన జయవల్లభుడు అనే ఆయన రాసిన వజ్జలగ్గ అనే గ్రంథాన్ని చూసి ఇన్స్పిరేషన్ పొంది ఇట్లే రాస్తే బాగుంటుంది కదా అని చెప్పి ఈయన రాసిన బుక్ గాథా సప్తసతి. అంటే మనకి ఇది ఎట్లా అడుగుతారు అని అంటే, గాథా సప్తసతి కింద వాటిల్లో దేనితో పోలి ఉంది, దేనిలాగా ఉంది అని అడిగితే ఆన్సర్ ఏంటి? వజ్జలగ్గ అనే దాంతో పోలి ఉందన్నమాట. సో ఈ వజ్జలగ్గ అనేది అంత వజ్జలగ్గ అని కూడా ఇవ్వచ్చు ఒక స్టేట్మెంట్ లాగా ఇస్తే. కానీ వజ్జలగ్గ అనే బౌద్ధ మత గ్రంథం అని ఇస్తే తప్పవుతుంది కదా. వజ్జలగ్గ అనేది జైన మత గ్రంథము. దీన్ని రాసిండేది జయవల్లభుడు అనే ఒక జైన్ పోయెట్ దీన్ని రాయడం జరిగింది. అండ్ ఈ గాథా సప్తసతిలో అత్త, అద్దం, పొట్ట ఇట్లాంటి తెలుగు పదాలు ఉన్నాయి. అండ్ ఇంకొక పాయింట్ ఏంటి అంటే, గాథా సప్తసతి శివుడి ప్రార్థనతో మొదలవుతుంది. ఎవరి ప్రార్థనతో? శివుని ప్రార్థనతో. శివుడి ప్రార్థనతో మొదలవుతుంది. అండ్ ఈ బుక్ లో అంతా మనకి కార్తికేయ, పార్వతీదేవి ఇట్లాంటి దేవుళ్ళు వాళ్ళ ప్రార్థనలు ఇట్లాంటివి వస్తూ ఉంటాయి అన్నమాట మనకి ఈ బుక్ లో. అండ్ అన్నిటికన్నా ముఖ్యంగా మనం ఆల్రెడీ చెప్పుకున్నాము, గాథా సప్తసతి అనేది శాతవాహన సామ్రాజ్యం నాటి సాంఘిక పరిస్థితులకు అద్దం పట్టే బుక్. అవునా మ్యామ్? ఎంత డీప్ గా అడుగుతారండి మనల్ని అడిగితే అడుగుతారు ఖచ్చితంగా అడుగుతారు. అంటే లాస్ట్ టైం రాసినప్పుడు చెప్పలేదు కదా మేము ఈ పాయింట్లు ఏమని శివుడితో స్టార్ట్ అవుతుంది ఏమని? ఇక్కడ చెప్పలేదు, సొసైటీ దగ్గర చెప్పుకున్నాం, మత పరిస్థితుల దగ్గర చెప్పుకున్నాం. హాలుడు అంటే ఇక్కడ ఇది రాజకీయ చరిత్ర, ఇక్కడ అవసరం లేదు, అక్కడ వస్తుంది మళ్ళీ. ఓకే. అండ్ ఈయన తర్వాత, హాలుడు తర్వాత చాలా మంది రాజులు వచ్చారు. వాళ్ళ పేర్లు కొంతమంది అవసరం లేని వాళ్ళు ఎవరెవరంటే, మాండులక అని, పురేంద్ర సేన, సుందర శాతకర్ణి, చకోర శాతకర్ణి ఇట్లాంటి వాళ్ళు చాలా మంది వచ్చారు. చకోర శాతకర్ణి తర్వాత శివస్వాతి అనే ఆయన రాజయ్యాడు. ఈ శివస్వాతి అనే ఆయననే గౌతమి బాలాశ్రీ వాళ్ళ హస్బెండ్. అంటే ఎవరు? గౌతమిపుత్ర శాతకర్ణి వాళ్ళ నాన్న, 22వ రాజు శివస్వాతి. చకోర శాతకర్ణి అనే ఆయన కొడుకు శివస్వాతి. ఈ శివస్వాతి మనకి కనిష్కుడు ఉన్నాడు, ఐడియా ఉన్నాడా? కనిష్క. ఎవరు కనిష్కుడు?
కుషానులు వచ్చారు అని చెప్పాము చూడండి, గుర్తున్నారా? ఆ, కుషానులు, ఆ పాకిస్తాన్ కుషానుల అవును మేడం. కుషాన్ కింగ్డమ్ యొక్క రాజు కనిష్కుడు. ఆ కనిష్కుడు. కనిష్కుడికి సమకాలీనుడు శివస్వాతి. ఓకేనా? కనిష్కుడికి సమకాలీనుడు శివస్వాతి. శివస్వాతి గౌతమి బాలాశ్రీ అనే ఒక బ్రాహ్మణ స్త్రీని పెళ్లి చేసుకోవడం జరిగింది. వాళ్ళిద్దరికి పుట్టిన వాడే శాతవాహన వంశంలోనే అతి గొప్పవాడైనటువంటి గౌతమీపుత్ర శాతకర్ణి. ఓకే, శివస్వాతి ఓకే మేడం. దగ్గర ఏ ఇంపార్టెంట్ పాయింట్లు లేవు, రెండే పాయింట్లు. ఒకటి కనిష్కుడికి సమకాలీనుడు, అది కూడా పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదు. ఒకటే ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి, ఈయన కొడుకు గౌతమీపుత్ర శాతకర్ణి, అంతే. క్లియరా? కాబట్టి నెక్స్ట్ మనము 23వ రాజు గౌతమీపుత్ర శాతకర్ణి గురించి తెలుసుకోవాలి. కానీ ఇప్పుడు టైం సరిపోదు, రేపు మనము గౌతమీపుత్ర శాతకర్ణి గురించి ఫుల్ గా డిస్కస్ చేద్దాం, సరేనా? మేడం వజ్జిక అనే గ్రంథం ఏ లాంగ్వేజ్ మేడం? వజ్జిక కాదు, వజ్జలగ్గ. సరే వజ్జిల. వజ్జలగ్గ అనేది జైన మత గ్రంథం. లాంగ్వేజ్ మేడం. లాంగ్వేజా? ప్రాకృతమే. ఓకే. మ్యామ్ శాతవాహనుల్లో పులోమావి వన్ ఎక్కువ యుద్ధాలు చేశారు అన్నారు కదా మ్యామ్. పులోమావి వన్నీ ఎక్కువ యుద్ధాలు చేశానన్నా. అదే 3 రాజ్యాలతో యుద్ధాలు చేశారు అన్నారు కదండి. ముగ్గురు ఈయన టైంలో గందరగోళ పరిస్థితులు సృష్టించారు అని అన్నాం. యుద్ధాలు జరగడం అనేది ఏం లేదు, వాళ్ళు ముగ్గురు వచ్చి దాడులు చేయడం అనేది జరిగింది వీళ్ళతోటి, అంతే. ఓకే. ఆయన ట్రై అయితే చేశాడు, కానీ ఏం చేయలేకపోయాడు. ఎక్కువ యుద్ధాలు ఆయన టైంలో జరిగాయి అని అనడానికి ఏం ప్రూఫ్ లేదు.